హైదరాబాద్లో కూర్చొని టికెట్లు పంచుతారండి మీరు? అరే పవన్ కళ్యాణ్కి ఒక ఆఫీస్ లేదన్నారు. అరే పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీ పెట్టారు. చెప్పండి, తెలుగుదేశం పార్టీ ఆపరేషన్లో లేదు, వైసీపీ ఆపరేషన్ లేదు, జనసేన ఆపరేషన్లో ఉంది. మనం పార్టీ ఆఫీస్ నుంచి అందరికీ బీ ఫార్మ్స్ ఇచ్చాం. అడగండి, భాస్కర్ రావు గారు అడగండి. నేను మాట్లాడుకురండి. ఇంకా నెక్స్ట్ మీటింగ్ చంపుతా ఉన్నది. అరే మా వాళ్ళని ఎండలో వచ్చారు, 10 నిమిషాలు మాట్లాడుకుని ఎవరు మమ్మల్ని? కోపం తెప్పించుకున్నాను. అసలు ఎండ మాట్లాడిన వేడిని పెంచుతున్నాయి, కోపాన్ని పెంచుతున్నాయి నాకు. మిమ్మల్ని అట్టే విసిగించను. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, నేను పారిపోయేవాడిని కాదు. ఇల్లు మంగళగిరిలో ఉంది, ఆఫీస్ మంగళగిరిలో ఉంది. భీమవరం నుంచి పోటీ చేస్తున్నాను, వైజాగ్ నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అండగా ఉండేవాడిని. జగన్మోహన్ రెడ్డి గారి లాగా కేసీఆర్ గారికి అనుసైకులు నడిచేవాడిని కాదు. కేసీఆర్ అందరికీ నాకు మంచి గౌరవం, ఆయన బాగా తెలుసు వాళ్ళ కుటుంబీకులు. తెలంగాణ ఎన్నికల్లో స్వయాన మా నాగబాబు ఇప్పుడు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా చేస్తున్న వ్యక్తి తెలుగుదేశాన్ని కాదు టీఆర్ఎస్ ఓటేయండి అని చెప్పి ఆయన చెప్పాడు మా ఇంట్లో. ఆయన మేమే వచ్చి బయటికి వచ్చి ఇక్కడ టీఆర్ఎస్ రాకూడదు, టీఆర్ఎస్ రావాలంటే మీరు తెలంగాణ నుంచి చెప్పుకోండి అంటే ఆంధ్ర నాయకులు ఎవ్వరూ తెలంగాణకు రాకూడదు, కానీ తెలంగాణ నాయకులు వచ్చి ఆంధ్రలో చేయొచ్చు వైసీపీ ద్వారా. అది నాకు నచ్చమాట. మీకు నచ్చిందా అమ్మా? మీకు వైసీపీ నాయకులు అలా చేయొచ్చా? అలాగే తెలంగాణ నాయకులకు కూడా నిజంగా చంద్రబాబు గారి మీద కోపంతో గిఫ్ట్ ఇవ్వాలి అంటే, రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే వచ్చి పోటీ చేయండి. నూజివీడులో మీ అభ్యర్థిని పెట్టడం, వైసీపీ అభ్యర్థిని తీసి టీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టడం సంతోషమే. దానికి మళ్ళీ వైసీపీ అనే పేరు ఎందుకు? ఏమో ఇక్కడ వైసీపీ అభ్యర్థి గెలిస్తే అక్కడ మనల్ని తిట్టినట్టు కేసీఆర్ గెలిచినట్టే. మాది మీరు అర్థం చేసుకోండి. ఆంధ్రులు ద్రోహులని తిట్టిన కేసీఆర్ గారు గెలిచినట్టే ఇక్కడ వైసీపీ వాళ్ళు గెలిస్తే. నేనైతే మీరు వైసీపీ అభ్యర్థి గెలిచాడు ఇక్కడ అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం పోయినట్టు, అది గుర్తుపెట్టుకోండి. మీ అంటే నేనేలా మనల్ని ఎవరు చికొడితే వాళ్ళ భుజాల మీద ఎత్తుకుంటాం, కోపంగా వెళ్ళిపోతాం కదా, పక్కన గొడవలు పెట్టుకోం. మరి వైసీపీ అభ్యర్థులు వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డి గారిని తెలంగాణలోకి రానివ్వరు, మీరేమో ఫ్యాక్షన్ ముట్టాలంటారు తెలంగాణలో. మరి మనకెందుకు అవన్నీ? అంటే మీకో న్యాయం మాకో న్యాయమా? తెలంగాణ ప్రజలకు ఒక న్యాయం కేసీఆర్ గారు. మీరు సమదృష్టి చూడాలి. అక్కడ చెడ్డోళ్ళు అయిన వాళ్ళు ఇక్కడ మంచోళ్ళు ఎలా అవుతారు మాకు? మీరు ఇదే ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో మీరు రాళ్లు పెట్టి తరివేశారు జగన్మోహన్ రెడ్డి గారిని. వరంగల్ వస్తే విద్యార్థులు చేత పెట్టించి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం వాళ్ళు. మరి అలాంటి టీఆర్ఎస్ విద్యార్థి విభాగాలతో పెట్టుకొని టీఆర్ఎస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు పలుకుతారంటే ఎట్లా? అంటే ఆంధ్రులకు ఆత్మగౌరవం లేదా? ఆంధ్రులకు పౌరుషులు రాదా? ఆంధ్రులంటే బానిసలా మీకు? తిట్టించుకుంటా ఉండాలా మీ చేత? మేము ఒక్క దెబ్బకి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీ సభలు అంటారు. ఆ తెలంగాణలో ఒక అన్ని బీసీలు కలిపి ఓసీలు చేశారు. దానికి మీరు వెళ్ళి మాట్లాడుకోండి, వెళ్ళి కేసీఆర్ గారితో మాట్లాడండి, తీసేయమని చెప్పి మళ్ళీ అవి తీరు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు ఏదైనా జరిగితే అప్పుడే జరిగితే ఏముంటుంది? బూడిది ఉంటుంది. 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా ఏమి చేయలేనప్పుడు ముఖ్యమంత్రి అయితే ఏంటండి చేస్తారు మీరు? ఆలోచన చెప్పేది. నేను కోపం విసుగుతో ఆలోచించే మాట్లాడుతున్నా. ఇవన్నీ మాట్లాడేలోపు వెళ్ళిపోదాం, పదిపోదాం చెప్పొద్దు మా వాళ్ళకి. ఏంటండి అవసరం లేదండి, నీళ్ళు గొంతుడిపోయింది, బాధతోటి హృదయం పోతున్నారు. అయితే మీరు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు, ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళిపోండి. నూజివీడు మంచి మామిడి సీజన్లో ఫలితాలు వస్తాయి. నూజివీడిని చిన్న రసాలు తీసుకొని నూజివీడి నుంచి మామిడి రసాలతోటి అద్భుతమైన పండుగ చేసుకుందాం. నేను చెప్పినా మీకు ఒకటి, నూజివీడిని కల్చరల్గా ఎలా చేయొచ్చో చెప్తా. స్పెయిన్లో నూజివీడిని ఒక అమేజింగ్ టూరిజం సెంటర్గా చేశాం. అంతర్జాతీయ స్థాయిలో టూరిస్టులు ఇక్కడ వచ్చేలా ఒక ఏర్పాటు చేద్దాం. స్పెయిన్లో టమాటో ఫెస్టివల్ చేస్తారు. మొత్తం రోడ్ల మీద మార్కెట్ వేసేసి ఏదో పండుగ చేస్తారు. మన రోడ్ల మీద ఏం కానీ మ్యాంగో ఫెస్టివల్ చేద్దాం ఇక్కడ అంతర్జాతీయ స్థాయిలో. అన్ని విదేశాల నుంచి మా నూజివీడు మామిడి తోటలు ఎంత బాగుంది చూపిద్దాం. మా తోట చూస్తే మాకు డాలర్లు ఇవ్వండి, మా తోట చూస్తే పౌండ్లు ఇవ్వండి, అవి లాగుదాం. వీళ్ళందరూ నూజివీడు అలాంటి బలమైన టూరిజం సెంటర్ చేద్దాం. మీరు నమ్మడం మీకు ఏం చేయబోతాడు కానీ వీళ్ళ మాటలు చెప్పండి.